హాయ్ అండి, వెల్కమ్ టు రుచిత సాన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరి కోసం ఈరోజు కొత్తిమీర పల్లీల పచ్చడి చూపిద్దామని వచ్చాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కట్టలండి కొత్తిమీరని, చిన్న చిన్న కట్టల కొత్తిమీర 2 కట్టలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రం చేసుకుని నీట్గా 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, పెద్ద సైజు టమాటాని తీసుకుని ముక్కలుగా కట్ చేశాను. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకున్నానండి. దీన్ని కడుక్కుని మనం నానబెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలండి, మన కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు మనం తీసుకోవాలి. మంటగా కావాలి అనుకుంటే కనుక ఎక్కువ పచ్చిమిరపకాయలు, మనకి కారంగా వద్దు అనుకుంటే తక్కువ పచ్చిమిరపకాయలు అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. ఇందులోకి మనం పల్లీలు వేసుకున్నాం కదండి, పల్లీలు కూడా తీసుకున్నాను. ఈ పల్లీలు మనము ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలనుకున్నాను, ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా, ఇదిగోండి చిన్న స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ సరిపోతుందండి. ఇంకంతేనండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. మూకుడు పెట్టేసుకున్నానండి. ఒక 2 గరిటెల నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి, కొత్తిమీర పల్లీల పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఇది టిఫిన్స్లోకి, అలాగే మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుందన్నమాట. ఇది పల్లెటూరు పద్ధతిలో చేస్తున్నానండి. పల్లెటూరులో ఎక్కువ శాతం ఇలాగే పచ్చడి చేస్తూ ఉంటారు. ఇదిగోండి, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా మనం వేసేసుకోవాలి. ఈ టమాటా పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇందులోనే కొంతమంది ఏంటంటే విడివిడిగా ఫ్రై చేసుకుంటారని, నేనైతే అలా కాదు, అన్నీ ఒక దాంట్లోనే వేసేస్తాను. వేగిపోయినాయండి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మనం ఎంత కొత్తిమీర వేస్తే అది మగ్గిన తర్వాత కొంచెంగా అయిపోతుందండి. ఇది బాగా మగ్గించేసుకోవాలన్నమాట. ఈ పల్లీల పచ్చడి ఏంటి అంటే మనకి ఎలా ఉంటుందంటే చాలా ఇప్పుడైనా మనకి నోటికి ఏం చప్పుగా ఉంది, నోరు బాగాలేదు అని అనుకున్నప్పుడు మనము ఈ చట్నీ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. గట్టిగా మంటగా చేసుకుంటే మనకి నోటికి చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి, కొత్తిమీర కూడా బాగానే మగ్గిపోయింది కదా. ఇంకా మనం కొంతసేపు ఒక 10 నిమిషాల పాటు వేయించుకుందాము. ఈ కొత్తిమీర పచ్చడి మా పాప తన ఫ్రెండ్ తెచ్చుకుందంటండి స్కూల్కి లంచ్ బాక్స్లో. ఇంకా చూసిన కాడి నుంచి నన్ను చేయమని అంటుందన్నమాట. ఇంకా మగ్గిపోయిందండి కొత్తిమీర. ఇప్పుడు మనం నూరేసుకుందాము. ఇదిగోండి, పల్లీలు వేయించేసుకుని పొట్టు తీసుకుని శుభ్రం చేసుకున్నాను. వేయించిన వీడియో క్లిప్ మిస్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. ఇదిగోండి, శనగల రాయలు నేను రుబ్బుకుంటాను అనమాట. దీన్ని మీ ఏరియాస్లో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే శనగల రాయి అంటారు. అలాగే ఇలా ఇంకో రాయి కూడా ఉంటుందండి, అదేంటంటే రోల్ అంటారు కదండి. రోళ్ళు కూడా చేసుకుంటాం అనమాట. చిన్న పచ్చళ్ళు అయితే మేము ఈ రాయిలోనే రుబ్బేసుకుంటాము. ఎందుకంటే పల్లీని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకున్నాను, చూసారా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం ఇందులో వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి. అయితే పచ్చడి చేయమని మా బాబు అంటుంది కదా అనేసి 2 రోజుల నుంచి మమ్మీ చేయి అంటుందని చెప్పేసి నేను కూడా చేశానండి. ఇంకా ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మెత్తగా నూరుకోవడమే. నూరుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి. ఇదిగోండి, సరిపడినంత కల్లుప్పు వేసేసుకుంటున్నాను. ఇది కూడా నూరుకున్న తర్వాత చింతపండుని కూడా వేసేసుకోవడమే ఇందులోనే. అంతేనండి. ఇంకా మిక్స్ చేసుకున్నాక ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఫైనల్గా రుబ్బుకోవాలి మెత్తగా. ఇంకా పచ్చడి మొత్తం నలిగిపోయిందండి. ఇంకా లాస్ట్గా మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు ఏంటంటే మెత్తగా పేస్ట్ అవ్వకుండా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మనకి తింటుంటే పన్ను కింద ఈ ఉల్లిపాయ ముక్కని తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్. నాకైతే చాలా ఇష్టం పచ్చడిలో ఉల్లిపాయ అంటే.
ఇదిగోండి ఇంకంతేనండి, మనకి రెడీ అయిపోయింది. నేనైతే పోపు అయితే పెట్టుకోవట్లేదండి, కావాల్సిన వాళ్ళు పోపు వేసుకోవచ్చు. మా పాప పోపు వేసేసిందండి, ఎందుకంటే పంట కింద తన తాలింపు దినుసులు తగిలితే తనకి నచ్చదు, తను నవ్వలేకపోతుంది అనమాట. అందుకని పోపు పెట్టద్దు అంటుంది. అందుకే నేను ఎప్పుడు పచ్చడి చేసిన ఏ పోపు వేయనండి, వేసినంత చూస్తే అది మేమే తింటాము. అందుకే పచ్చడి చట్నీ తన కోసం చేశాను కాబట్టి ఇంకా పోపు అనేది వేయలేదు. ఇప్పుడు ఈ రాయిలోనే మనం ఇదిగోండి వేడివేడి అన్నం కొద్దిగా వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేనంత టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మా అమ్మగారు మాకు ఇలాగే రోడ్లో పచ్చడి చేసినప్పుడు వేడివేడి అన్నం వేసి ముద్దలు పెడుతూ ఉండేవారు. అలాగే నేను కూడా మా పిల్లలకి ఇలాగే అలవాటు చేశానండి. మా పాప ఎప్పుడు ఇలా పచ్చడి చేసిన అన్నం వేసే వరకు ఊరుకోదనమాట, అందులో కలపమంటుంది. వేడివేడి అన్నం వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మా పాప పెట్టమంటుంది, పెడుతున్నాను. అంతేనండి ఫ్రెండ్స్, కొత్తిమీర పల్లీల పచ్చడి మనకి ఇదిగోండి ఫైనల్గా విధంగా రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా